పోయేరాదు ఏమని నింపే ఏమని చేయి. అదే బియ్యం బియ్యం మొత్తం మొత్తం బియ్యం ప్రతి అది కూడా బియ్యం నెక్స్ట్ చారు చేయలేదా? చారు ఇంకా చూడబాబు చిక్కగా చేయాలి. చిక్కగా చింతపండుతో చేసినప్పుడు నువ్వు 1 తోటి పెరుగు 2 తోటి నీళ్ళు పోతుంది చూడాలి. డైరెక్ట్ చేయడం అంటలేదు మరి చేపడి కాదే నీకున్న పిల్లల ప్రకారం స్ట్రెంత్ 26 లీటర్లు కావాలంటున్నాడు. 26 లీటర్లు అంటే 1 లీటర్ 10 మంది వస్తుంది. నేను 300 మంది పిల్లలు ఉన్నారు. 1 లీటర్ 10 మందికి పోయాలి పూస్తావు తక్కువ. అది మొత్తం గిన్నె నిండితేనే నీకు వస్తుంది. అది నీకు 30% లేదు పెరుగుతాను. మటన్ ఆర్ చికెన్ మటన్ ఆర్ చికెన్ సండే 6 అయ్యేలాగా చూస్తాను. డే కంపల్సరీ చికెన్ చికెన్ ఆర్ మటన్ ఏదైనా, కానీ అవి 2 బడ్జెట్ సరిపోదు. ఇంతకుముందు మనం అది ఏదైనా గవర్నమెంట్ ఇచ్చిన మెనూ మీరు ఫాలో కావాలి. అవును, ఈ 2 టైమ్స్ బడ్జెట్ సరిపోవటం లేని సమస్య కాదు. యు ఆర్ నాట్ ఫాలోయింగ్ ఇట్. యు ఆర్ నాట్ ఫాలోయింగ్ ఇట్. 5 days egg you have to give. Weekly twice non-veg you have to give. Not just once. ఇది నేను అన్నది కాదు. ఇది నేను మెనూ చూసినా చెప్పండి. నువ్వు నాకే అక్కడ లోపల చదువు. వారానికి 5 కొడుకులు ఇవ్వాలి. నేను ఒకసారి ఇచ్చిన అంతకుముందు 8 రోజులకి కొడుకులు ఇవ్వలేదు. వారానికి ఎన్నిసార్లు నాన్ వెజ్ ఇస్తుండ్రు? మొన్న వారం పెట్టలేదు. అదే ఈ మంత్రం ఒకసారి ఇచ్చారు. అది 40 గ్రాముల తర్వాత ఎడబాయింది సార్. 40 గ్రాముల తర్వాత నాన్ వెజ్ ఇవ్వలేదు. దిస్ దే ఆర్ టెల్లింగ్, నాట్ మీ. 40 గ్రాములు ఇచ్చిన తర్వాత నాన్ వెజ్ ఇవ్వలేదు. వాళ్ళే చెప్తుంది, నీ చెప్తాను. ఇవ్వండి ఎప్పుడు సంబంధించిన ప్రయత్నం ఎందుకు చేస్తారా? నెక్స్ట్ వీక్ అంటుండి ఇచ్చేది. నెక్స్ట్ అది 14 నవంబర్ తర్వాత మళ్ళీ ఇవ్వదని చెప్తున్నా వాళ్ళే. After 14 November you had one chicken also. వాళ్ళు చెప్పిన వాళ్ళు మనుషులు, మనమే కాదు మనుషులు, వాళ్ళు కూడా మనుషులే. Sir, నేనైతే నా వైఫ్ నుంచి వాళ్ళకి ఎంత చేయాలో అంతే చేస్తాను. చెప్తాను సార్, యు ఆర్ ట్రైయింగ్ టు డూ జస్టిస్ బట్ as సరిపోతలే. చేస్తున్నా. yes I వదిలేసే బాబా ఎందుకు ఎక్స్ప్లనేషన్. సారీ చింతగడ తర్వాత చాలా కాదు అంటుండు. చదువు మంచిగుందని చెప్పాను. తిండి కూడా మాత్రమే పిల్లల్ని ఇబ్బంది పెడుతుందని చెప్పాను. రాగిన వంట గదిలో చూస్తే మొత్తం నాలుగు పడ్డది. నాగిన వంట గదిలో చూస్తే 2 గిన్నెల వండేది 1 గిన్నెల వండి చుట్టూ మొత్తం నాలుగు పడ్డది. దానికి కారణం ఏది చెప్తున్నారు? 2 గిన్నెల వండాల్సి 1 గిన్నెల వండడంతో నామాలు పడ్డదని చెప్పాను. వాళ్ళ పిల్లలు కూడా అదే చెప్తున్నారు. అదేమైతే అరగది, ఇండైజేషన్, కడుపు నొప్పి, ఇదో పొన్న చచ్చిపోయింది. మనం కోరుకోము బాబు, జరిగి చెప్తున్నా. పప్పు రసం పోసేది ఏదైతే పప్పునే పలస చేసిండ్రు. 30 లీటర్లు పెరుగు పోసేది ఏదైతే 6 లీటర్ల పెరుగు చేసిండ్రు. దానికి కారణం ఏంటంటే ముందు సేమియా పాలు వాడినాం కాబట్టి పాలు కొడుకొచ్చిందని మీరే జవాబు చెప్పిండ్రు. నేను అనే కాదు. మరి ఒకటి మాత్రం ఏదైతున్నదో ఫుడ్ సప్లై కాడ కొరత ఉన్నది. ఫుడ్ సప్లై కాడ ఏదైతుందో మెయింటైన్ చేయలేకపోతుందో కారణం ఏదైనా కానీ దాన్ని ఏదైతుందో నేను కరెక్ట్గానే కాదు గవర్నమెంట్ దృష్టి కూడా తీసుకెళ్ళి ఏదైతుందో అది కరెక్ట్ తీసుకెళ్ళి